హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఈరోజు ఎందుకు వీడియో తీస్తున్నానంటే, ఈ మంత్ సెకండ్ వీక్లో వచ్చిన బర్డ్స్ బ్లూమింగ్ అయ్యాయండి. వాటిని చూపిద్దామని వీడియో తీస్తున్నాను. ఈ మళ్ళీ వచ్చాయండి. ఇది నైట్ బ్లూమింగ్ అయింది. ఆల్రెడీ టైం వచ్చేసి 7:20, యాక్చువల్లీ 6:30 వరకే ఉంటుంది. అది అందుకే ఇలా ముడుచుకుంది. బర్డ్స్ కూడా ఇది రేపు ఎల్లుండే బ్లూమింగ్ అవుతుంది. ఇలా బర్డ్స్ కూడా చాలానే వచ్చాయి. ఫామ్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 99% కవర్ అయిపోయినాయి. ఎల్లో ఏమీ లేవండి. నిన్ననే రీసెంట్గానే ఓడబ్ల్యూడిసి 4 days బ్యాక్ ఓడబ్ల్యూసీ ఇచ్చాను. ఈరోజు 1919 ఇద్దాం అనుకుంటానండి. 1919 బోరాన్ ఎందుకంటే ఈ బర్డ్ వచ్చింది కదా, ఈ బర్డ్ రాలిపోకుండా స్ట్రాంగ్ కోసం అండి ఇవ్వడం. చీమలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా స్ప్రే చేయాలి. ఇది మన వాసన వచ్చే ముందు ఏదన్నా కానీ చీమలు రాకుండా దీనిపైన హనీ అనేది ఉంటుంది, దానికోసమే వస్తాయి. ఇది వచ్చిన తర్వాత ఇదేమైందంటే డ్రాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకోసమే ఈరోజు ప్రాసెస్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా 1 year అవుతుందండి ఫ్లవర్ బ్లూమింగ్ చూసి. సెల్ఫ్ పాలినేటెడ్ అండి, పాలినేట్ చేసిన అవసరం లేదు. ఇలా నెక్స్ట్ డే అవుతున్నాయి. ఇలా వచ్చాయండి ఈ బర్డ్స్. నేను ఎందుకు మాకల్లా అసలు వర్షమే రాకుండా ఉందండి. అంత లెక్క వస్తే వర్షం వస్తుంది, మాకు రావట్లేదు అనంతపూర్లో. ఈరోజు డేట్ వచ్చేసి 27. ఇలా ఇవేం రాకుండా ఇలా ఏం లేకుండా కొట్టుకోవాలండి. ఇది మన రోగర్ కానీ మనకొట్టు వస్తే కానీ చీమలు రాకుండా ఉంటాయి. బర్డ్ని డిస్టర్బ్ చేయవు. ఇలా చిన్న చిన్న బర్డ్స్ వచ్చి వస్తున్నాయండి, బాగానే వస్తున్నాయి. ఆల్మోస్ట్ 1 year పైన అవుతుంది డ్రాగన్ ఫ్లవర్ బ్లూమింగ్ని చూసి, ఫ్లవర్ని చూసి చాలా బాగుందండి. ఇలా డ్రాపేజ్ కాకుండా ఇలా వచ్చాయండి. తేనెటీగలు కూడా ఆటోమేటిక్గా వస్తున్నాయి. 3 నుంచి 4 బాక్స్ తెద్దాం అనుకుంటున్నాను ఈ మంత్లో. అంటే ఈ మంత్ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ పాలినేషన్ కోసం అండి, కాయ సైజు రావడానికి, కాయ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి. ఆల్రెడీ సెల్ఫ్ పాలినేటెడ్ ఇవి, కాకపోతే తేనెటీగలు ఉంటే ఇంకా కాయ సైజు బాగా వస్తుంది. అందుకోసమని తోట చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఎరువు వేస్తున్నాను, చెప్పాను కదా వర్మి వేస్తానని. ఇలా సైడ్ రానియకండి, ఎందుకంటే సైడ్ వస్తే ఇది పెంచుకోవడానికి మొత్తం 6 నెలలకే ఇచ్చేస్తుంది. ఎక్కడున్నా ఫస్ట్ తీసేసేయండి, ఇవి ఉన్నయకండి. ఇలా బడ్డింగ్ కూడా పర్లేదు, బాగానే వచ్చింది. ఇవి ఇలా చీమలు ఉన్నాయండి. ఈ చీమలు లేకుండా ఏదన్నా కానీ వాసన వచ్చే మందు కొట్టండి ఒకసారి. బడ్డు పెద్దగా అవుతుంది. అలా ఫ్లవర్ బ్లూమింగ్ అయినప్పుడు, ఫ్లవర్ బ్లూమింగ్ అయ్యే వరకు అది పనిచేస్తుంది. ఆ తర్వాత బడ్ రాలిపోవడానికి ఆస్కారం ఉండదు. అందుకని స్ప్రే చేయమని చెప్పేది. బస్ వచ్చాయండి. ఇలా తోట మునిపట్టిలా కలకలాడుతుంది. చెప్పాను కదా, మెయింటెనెన్స్ ముఖ్యం. చూసారా, గడ్డి ఎక్కడైనా కనిపిస్తుందా?
వీడు తీసేయడం చాలా ముఖ్యం. గడ్డి లేకుండా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని రోజులు పెట్టుకున్నారు, ఇంకా చాలు, తీసేసేయండి. ఇలా ఇది కూడా తీసేయాలి. ఇలాంటివి ఇలా ఉంటే మొత్తం మనం వేసే ఎనర్జీ అంతా వ్యయ తీసుకుంటాయి. దీనిలోకి ఇప్పుడు పోయేది, అందుకని చెప్పి తీసేయాలి. ఇవన్నీ 2-3 డేస్కి పిచ్చుకోవడం రెడీగా ఉంది. ఇది కూడా పర్లేదండి, మే నెలలోనే ఇలా వచ్చినట్టే పర్లే. రెడీ టైం అయింది కదండి, 7:30 సంథింగ్ అవుతుంది, అందుకని ముడుచుకున్నాయి ఫ్లవర్స్. బాగానే వచ్చాయండి, చాలా అంటే చాలా బాగుంది. yellowish almost controlled. I'm happy. ఇవన్నీ ఒక 2 డేస్లో ఇచ్చి కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లైట్గానే వచ్చిందండి ఫ్లవరు, ఎందుకంటే ఇంకా ఈ మంత్లో వచ్చింది కదా, మేలో వచ్చింది కదా. ఫుల్ స్టార్టింగ్ సీజన్ నెక్స్ట్ మంత్ నుంచి, జనవరి నుంచి. ఇక్కడ కూడా బ్లూమింగ్ అయ్యండి. బర్డ్స్ చాలా బాగా వచ్చాయి. దీన్ని నిలబెట్టుకోవాలి అంటే దీనికి తగినన్ని న్యూట్రిషన్స్ ఇవ్వాలండి. ఆ పనిలోనే ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ మొక్కలు డ్రెస్లోనే ఉన్నాయి కదా, బడ్డుని ఉంచవు, దాని ఇష్టమండి. అందుకే ఆ డ్రెస్ నుంచి రిలీవ్ చేసామంటే బడ్ ఆటోమేటిక్గా నిలబడిపోతుంది. ఆ పనిలోనే ఉన్నాను. బడ్డింగ్ కూడా బాగా వచ్చింది, పర్లేదు. తోట చాలా బాగుంది. అదే ఈ ఫ్లవర్ చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. ఓకే, థ్యాంక్ యూ.